మిత్రమా, ఒక రిలేషన్ బలంగా ఉండాలంటే ప్రేమని మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. మనం కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. నీకు గౌరవం పెరిగిందని గతం మర్చిపోకు, అవసరం తీరిందని అయిన వాళ్ళను మర్చిపోకు. నరం లేని నాలుకే కదా అని నలుగురిలో ఏది పడితే అది మాట్లాడేయకూడదు. నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉన్నాను కదా అని ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన చేయకూడదు. మాట పదిలంగా, ఆలోచనలు సవ్యంగా ఉంటేనే జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం చివరకు వాళ్ళ బుద్ధి చూపిస్తారు. నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడలేదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి, కానీ తిరిగి కావాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం, కష్టం వచ్చినా కలిసి ఉండేదే బంధం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనోళ్ళే కదా అని నెత్తిన పెట్టుకుంటే మన మంచితనాన్ని చేతగానితనంగా చూస్తారు. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభిమానిస్తారు. ఆవేశంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవమే అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు. కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగువైపు పయనమే నిజమైన ధైర్యం అంటే. అవసరం తీరిపోయాక నిన్ను వదిలే వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. మీ వ్యక్తిగత రహస్యాలు ఎవరితోనో పంచుకోకండి. ఏమో, ఈరోజు మీ మిత్రుడే రేపు మీ శత్రువుగా మారవచ్చు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది.